ఈ శిష్య బృందంలో బెస్ట్ స్టోరీ టెల్లర్ పూరి జగన్నాథ్ అనుకోవచ్చా? యా, నేను విన్నోళ్ళు అందరిది వినలేదు నేను, బట్ ఎలా స్టోరీ చెప్తారు డెఫినెట్గా జగన్. పూరి యా, పూరి చాలా ఇంప్రెసివ్గా ఇంట్రెస్ట్గా నెరేట్ చేయగలరు. చేయడు. అంచేతే ఆయన స్టోరీని ఎవరు డినై చేయలేదు. యా, సినిమా డినై చేస్తారు తర్వాత, ముందు స్టోరీ డినై చేయలేదు. కరెక్ట్. హీరోలు చాలామంది వాళ్ళు కథ ఎక్కువ వినరండి ఎవరు. వాళ్ళ సీన్లు, వాళ్ళ ఇంట్రొడక్షన్ సీన్ వింటారు ఎక్కువ. అది చెప్తే చాలా అది దాంతో వాళ్ళు ఎన్నట్టు నటిస్తారు, కానీ చాలా మంది అసలు ఎక్కదు లోపలికి. కథ మీద మీ దగ్గర ఏ హీరో కథ మొత్తం నాకు జాగ్రత్తగా ఇంచు టు ఇంచు విని డౌట్లు అడిగి కథని జాగ్రత్తగా అన్నది ఎవరు మీ ఎక్స్పీరియన్స్లో? అమితాబ్ దగ్గర నుంచి అందరితో చేశారు కదా. అంటే అది పార్ట్లీ వాళ్ళకి అసలు కథ ఇంట్రెస్ట్ ఉండదు అని నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతాను. అది ఏదో ఒక పాయింట్, లేకపోతే ఒక క్యారెక్టరు, లేకపోతే ఏదో 4-5 డైలాగ్స్ మీద వెళ్తారు, కానీ తర్వాత ఆల్రెడీ ఆడికి ఒక నమ్మకం ఉంటుంది, ఆడికి తెలిసి ఏం చేస్తాడో. ఇలాంటి బేసిక్గా పనిచేస్తాయి. మొత్తం కథ ఇని డిసిషన్ తీసుకునే యాక్టర్ నేనది త్వరగా పనిచేయలేదు. అంటే మీ మీద 2 రకాల నమ్మకాలు ఉండొచ్చు. అయితే ఆయన తీస్తాడులే అనే నమ్మకం ఉండొచ్చు, మనకి ఏ కథ చెప్పినా ఆయన తీస్తాడనే నమ్మకం కూడా ఉండొచ్చు, అవ్వచ్చు. కానీ మోస్ట్లీ యాక్టర్స్ అనేవాళ్ళు కథలు అంత సీరియస్గా వింటారని మాత్రం నేను అనుకోను. బై టెంపర్మెంట్ వాళ్ళకి ఉండదు. కానీ ఇందాక మీరు స్టార్టింగ్లో చెప్పినప్పుడు కథ చెప్పారు, చాలా బాగుంది, 2.5 గంటలు చెప్పారు, అసలు కథ వినగానే సర్కార్ కథ అభిషేక్ వచ్చిన స్క్రిప్ట్ మొత్తం పంపిస్తే నాకు ఒక మెసేజ్ పెట్టాడు టెరిఫిక్ అని. సో నేను నాకు కొన్ని డౌట్లు ఏమి ఉంటే అవి అడిగా, కథలో అలా ఉంటే కథ కరెక్ట్ అనిపించిందా, ఇది అనిపించిందా, ఏదో 2-3 అడిగితే రాము నేను ఉట్టి నా సీన్స్ చదివాను, అంటే మిగతా స్క్రిప్ట్ చదవలేదు అసలు. యూనో మోస్ట్ ఆఫ్ దెమ్ అంతే. నేను అంటే మిమ్మల్ని ఇంత ఎవరు అడిగే ఉంటారేమో నాకు తెలియదు, అడగలేదు. నాకు ఎప్పుడైనా చదువుతా అనుకుంటాను, అసలు మీరు రాసుకున్న ఫస్ట్ కథే శివ, వేరే అంతకంటే ఏమన్నా? ఫస్ట్ రాత్రి కానీ దాని తర్వాత తీసాను.